లక్కింది డాడీ లక్కింది పాగల్ కట్టనేది మనది కాదురా, మనది మంచిగా ఉన్నదంటే ఇల్లు ఎక్కిపోతున్నట్టు నీ అసలు సూర్యుని తీయాలి చెట్టు కొమ్మలు సూర్యుడు ఆడిన తప్ప మూతి మాస్క్ పన్ను షటర్ ఉంది పన్ను షటర్ అసలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరంలో మరి భగభగమంటున్నటువంటి సూర్య పతాప అగ్నికి జ్వాలలకు చాలామంది కూడా ఉదయం 9:30 ప్రాంతం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావడం లేదు. మరి అంతేకాకుండా అన్ని వ్యాపార సముదాయాలు చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా మరి జంకుతున్నారు. ఈ భగభగమంటున్నటువంటి మరి సూర్యుని యొక్క ప్రతాపాగ్ని వేడి జ్వాలలకు భరించలేకపోతున్నామని పలువురు కూడా మరి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మరి ప్రయాణాలు కానీ ఇతరత్రములు కానీ చాలా మట్టుకు మరి వారు అనేక విధాలుగా బాధలు చెందుతూ మరి ఉదయకాలంలోనే ఏదైనా అతి ముఖ్యమైనటువంటి పనులు ఉంటే పూర్తి చేసుకుంటున్నారు. మళ్ళీ 5 గంటలకు సాయంకాలం మాత్రమే పూర్తి చేసుకుంటున్నారు. ఎండ తీవ్రత వల్ల మరి అందరూ కూడా సేద తీర్చుకోవడానికి మరి కూల్ డ్రింక్ షాపుల వద్ద కానీ మరి వటవృక్షాల కిందికి కానీ వాళ్ళు వచ్చేస్తుంటున్నారు. కాబట్టి ఈ భగభగమంటున్నటువంటి సూర్య ప్రతాపాగ్ని జ్వాలలకు చాలామంది కూడా వ్యాపారాలు కూడా సరిగ్గా నడవడం లేదని పలువురు అంటూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎండల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల పొద్దున్ననే 10 గంటల నుంచి జనాలు బయటికి వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. కావున ఈ ఎండలకు కొద్దిగా గందలుసుగా నడవడం లేదు. కావున ప్రజలుసుగా ఎండలని గుర్తించి గమనించి ఈ ఎండ తాకిడికి దయచేసి పొద్దున్నే మన అవసరాలు ఉంటే పొద్దున్నే అవసరాలను తీర్చుకొని 10 గంటల లోపు ఇంటికి చేరుకోండి. తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత ఏమన్నా అవసరాలు ఉంటే బయటికి వెళ్ళండి. పిల్లలను కానీ బండ్ల మీద దయచేసి పెట్టి తీసుకుపోకండి. ఈ ఎండ తీవ్రత మరీ ఇంకా ముందు ఎక్కువ ఉంటుందట. మినిమం 50 నుంచి 55 వరకు ఎండ తాకిడి ఉంటుంది. కాబట్టి దయచేసి పిల్లలను కానీ పెద్దలు కానీ 10 గంటల లోపే ఉదయము ఏమన్నా అవసరాలు ఉంటే తీర్చుకొని ఇళ్ళకు వెళ్ళిపోండి. వాటర్స్గా బాగా తీసుకోండి. ఎండల తాకిడికి బయటికి వెళ్ళాలనుకుంటే సుగా తలకు హెల్మెట్ మరి ఖర్చుపో కట్టుకొని బయటికి వెళ్ళడం మనకే సేఫ్గా ఉంటుంది. కావున బయటికి వెళ్ళాలన్నా కానీ హెల్మెట్ లేకపోతే తలకు ఖర్చుపో కట్టుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నారు అధికారులు.